హాయ్ ఫ్రెండ్స్, అమ్మమ్మ మీగడ 15 డేస్ నుంచి అలా పెట్టేసింది. మీగడతో వెన్న ఎలా కాసుకోవాలో, కమ్మటి నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతుంది ఫ్రెండ్స్. ఇలా 15 డేస్ ఇలా వచ్చేసింది. ఇది మొత్తం మీగడ ఫ్రెండ్స్. ఇది ఎలాగా నెయ్యి చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చెక్క, దీనికి మెయిన్ తమలపాకు, చెక్క, కరివేపాకుతో కమ్మటి గుమగుమలాడే నెయ్యి ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూసేయండి చివరిదాకా. చూసేయండి ఫ్రెండ్స్. మీగడ ఈ నాన్ స్టిక్లో కరెక్ట్గా అవుతుంది ఫ్రెండ్స్. నాన్ స్టిక్లో చక్కగా చూడండి ఎంత ఉందో. ఇంకా చూస్తాను. ఇది పొయ్యి మీద పెట్టేసేయాలి. ఇది మనం చిన్న మంట పెట్టేసి ఇంట్లో పనులు చేసుకునే వరకు చక్కగా వేగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తమలపాకు ఇది వేసేయాలి. ఒక్క చెక్క వేసేయాలి. కరివేపాకు చక్కగా ఇలాగా వేసేయాలి. చూసే ఫ్రెండ్స్, గుమగుమలాడి నెయ్యి 2, 3, 4 మిరియాలు. ఇంతే ఫ్రెండ్స్. ఇది మరిగాక ఎలాగా రెడీ అవుతుందో చూపిస్తాను. ఇది పూర్తి అయిపోయాక రెండోసారి కూడా మనకి ఎంతైతే నెయ్యి తయారవుతుందో మళ్ళీ అంతే నెయ్యి కూడా డబల్ ధమాకా నెయ్యి తయారవుతుంది ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తాను. మరి పార్ట్ 1 ఇదైతే చూసేయండి ఫ్రెండ్స్. చివరిదాకా వీడియో చక్కగా మరిగాక చూపిస్తాను. టైం పడుతుంది కాస్త. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. అలాగా చక్కగా ఇలా ఉడుకుతుంది. మధ్యలో కొంచెం ఇలా అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. కొంచెం ఉడికాక ఇంకా చిన్న స్లిమ్లో పెట్టి ఇంట్లో పనులు చేసుకోవచ్చు. ఇది కాస్త టైం పడుతుంది ఫ్రెండ్స్. నెయ్యి చక్కగా తయారవుతుంది. చూపిస్తాను. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. నాన్ స్టిక్ కదా, త్వరగా నెయ్యి తయారైంది. చూడండి ఫ్రెండ్స్. త్వరగా నెయ్యి తయారైపోయింది ఫ్రెండ్స్. ఇది చల్లారాక చూపిస్తాను. కరెక్ట్ 15 నిమిషాలు పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, మనం పని చేసుకొచ్చేలోపే స్లిమ్లో పెట్టాను. నెయ్యి చక్కగా తయారైపోయింది. చూడండి, ఇది కాస్త చూడండి ఫ్రెండ్స్. ఇది ఉంది కదా తుగ్గు, ఈ మిగిలిన వాటితో ఇప్పుడు ఎంత నెయ్యి అయితే తయారవుతుందో మళ్ళీ అంతే నెయ్యి తయారవుతుంది ఫ్రెండ్స్. చూపిస్తాను. అది కూడా చూసేయండి చివరిదాకా. చూడండి ఎంత చక్కగా తయారైందో నెయ్యి. చూడండి, వేడిగా ఉంది కదా. కాస్త చల్లారాక చూస్తాను. ఇలాంటి జాలి వీటిలో ఉడకొస్తాను. చూపిస్తాను చల్లారాక. మూత అస్సలు పెట్టద్దు ఫ్రెండ్స్. నెయ్యి కాసేటప్పుడు మూత పెడితే మొత్తం మూత కంటుకొని వేస్ట్ అవుతుంది. అందులో పొంగి బయటకు వచ్చేస్తుంది. చిన్న స్లిమ్లో పెట్టేసుకోవాలి. వీటితో మళ్ళీ మనం ఇప్పుడు ఎంతైతే తీసామో మళ్ళీ అంతే నెయ్యి తయారవుతుంది ఫ్రెండ్స్. డబల్ ధమాకా పార్ట్ 2 ఇప్పుడే చూపిస్తాను. ఇది చల్లారాక పోసేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. చూసేయండి. ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్.
నెయ్యి చూసేయండి, చూడండి ఫ్రెండ్స్. చూపిస్తాను మొత్తం పోసాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఉంది, ఇంకా చూపిస్తాను. ఇది నిండిపోయి ఇంకొక కటోర కూడా వెళ్ళేటట్టుగా ఉంది. చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇది కూడా చూపిస్తాను ఎంత చక్కగా వచ్చిందా. చూడండి ఫ్రెండ్స్, ఇది తీసాక మొత్తం తీసాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి చక్కగా వచ్చింది. నెయ్యి మేగడతో చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా వచ్చిందా. చూడండి, ఇది కాసేపు చల్లారితే మంచిగా ఉండలు నూక అవుతుంది. ఎప్పుడైతే గోధుమ నూక ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, అలాగ అవుతుంది ఫ్రెండ్స్. మంచి ఒక కలర్ బంగారు కలర్లో వస్తుంది. ఇది చల్లారాక చూడండి ఫ్రెండ్స్, 15 days నిండిపోయింది. ఇది ఇంట్లోనే చక్కగా ఇలా తయారు చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చాలా సింపుల్గా మీగడ రోజు మనం పాలు కాసాక మీగడ వస్తుంది కదా, అదే ఒక దగ్గర వేసేస్తూ అలాగా 15 daysకి ఒకసారి లేకపోతే 20 daysకి ఒకసారి కాసాక ఇప్పుడు ఇది మిగులుతుంది కదా ఫ్రెండ్స్. ఇది ఒక మంచి టిప్ అమ్మమ్మ చెప్పబోతుంది. ఇప్పుడు ఎంతైతే నెయ్యి వెళ్ళిందా ఈ కటోర నిండగా, మళ్ళీ సగం కంటే కొంచెం ఎక్కువగా మళ్ళీ నెయ్యి దీంట్లో నుంచి వస్తుంది ఫ్రెండ్స్. ఎలాగో చెప్తాను, ఒకసారి అయితే చూడండి. అమ్మమ్మ పాల మీగడతో చేసిన నెయ్యి నచ్చినట్టయితే అమ్మమ్మకు ఒక చిన్న లైక్. ఇప్పుడు డబల్ ధమాకా అన్నాను కదా, వీటితో మిగిలిపోయింది కదా తుక్కు, ఇది కూడా నెయ్యి ఎలా బయటకు వస్తుందో చూపిస్తాను ఫ్రెండ్స్. చివరిదాకా చూసేయండి, ఇప్పుడే చూపిస్తాను. ఇప్పుడు వడగట్టాను కదా, నెయ్యి వడగట్టాక ఇలా మిగులుతుంది కదా ఫ్రెండ్స్. చాలా సింపుల్గా మళ్ళీ వీటిలోంచి కూడా నెయ్యి బయటికి తీయడానికి అమ్మమ్మ ఒక చిన్న టిప్ చెప్పబోతుంది. చాలా సింపుల్, వాటర్ వేసేయాలి అంతే. వీటిలో కొంచెం వాటర్ వేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత వాటర్ వేసాను. ఇలా వాటర్ వేసాక చూపిస్తాను. వాటర్ వేసాక చూడండి ఫ్రెండ్స్, ఇది మళ్ళీ స్టవ్ వెలిగించాను. స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవచ్చు. ఇది 10 నిమిషాలు చక్కగా మరగాలి. మరిగాక చూపిస్తాను ఫ్రెండ్స్, చివరిదాకా చూసేయండి. మళ్ళీ ఇవి అలాగే పడేస్తాం కదా, నెయ్యి కాసుకున్నాక అందరం అలాగే పడేస్తాం. కానీ ఇది ఇలా కూడా చేస్తే నెయ్యి చక్కగా వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి నెయ్యి మళ్ళీ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. చూసేయండి చివరిదాకా. ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది 10 నిమిషాలు అయ్యింది, చక్కగా మరిగిపోయి ఉండొచ్చు. చూడండి ఫ్రెండ్స్, చక్కగా మరిగింది. ఓపికగా చేసుకుంటే ఏది వేస్ట్ అవ్వదు ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ చూడండి, వీటిల్లో కూడా ఆయిల్ బయటకు వచ్చేసి చూడండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాలి ఒక 15 నిమిషాలు. చల్లదనానికి పైకి మొత్తం నెయ్యి బయటికి ఎలా వస్తుంది. ఇది ఆఫ్ చేస్తున్నాను స్టవ్. చూడండి ఫ్రెండ్స్, ఓపికగా చూసారంటే డబల్ ధమాకా రెండోసారి కూడా నెయ్యి తీయచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది వాటర్ వేసాను కదా, తుగ్గులో వాటర్ వేస్తే ఇలా పైకి వచ్చింది. మనకైతే ఇది ఇలాగ తీయడం రాదు. ఫ్రిడ్జ్లో పెట్టామనుకో చక్కగా మన దోశ అట్టులాగా పైన నీట్గా అవుతుంది, ఒక లేయర్గా అవుతుంది. ఎలా తీయాలో ఫ్రిడ్జ్లో పెడతాను, పెట్టాక ఒక 10 నిమిషాలు పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. చూసేయండి చివరి దాకా వీడియో.
చూడండి ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేశాక మధ్య మధ్యలో కనిపిస్తుంది కదా, కొంచెం కొంచెం కనిపిస్తుంది. చక్కగా 10 నిమిషాలు అయ్యాక చూపిస్తాను.